అందరికీ నమస్కారం. గత 5-6 రోజులుగా అభిమానుల సమక్షంలోనే నేను గడుపుతూ వస్తున్నాను. చాలా ఆనందంగా ఉంది. ఇందాక ఎవరు అన్నట్లుగా ఇది మెగా ఫ్యామిలీ వారోత్సవాల అన్న భావం కలుగుతుంది అంటే అది మీ మూలంగా కలుగుతుంది. అది మీ వల్లనే ఆ భావం ప్రతి ఒక్కరిలోనూ ఉంది. చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ మధ్య ఇంటర్వ్యూస్లో నన్ను ఒక మాట అడిగారు, మీరు సినిమా ఇండస్ట్రీకి ఈ 8 సంవత్సరాల్లో కొంచెం దూరమైనట్లుగా భావిస్తున్నారా అని. ఈ 8 సంవత్సరాల్లో నేను సినిమాల్లో నటించకపోవచ్చు, కానీ సినిమా పరిశ్రమతో మాత్రం నేను ఎప్పుడూ కనెక్ట్ అయ్యే ఉన్నాను. ఇదిగో రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, తేజు, బన్నీ, వరుణ్ తేజ్, వీళ్ళందరితోటి, ఈ బాయ్స్ అందరితో నేను సినిమా ఇండస్ట్రీతో నా అభిమానులతో ఎప్పుడు కనెక్ట్ అయ్యి ఉన్నాను. కాబట్టి నేను సినిమా ఇండస్ట్రీ మిస్ అవడం అంటూ లేదు. కాకపోతే రైట్, థ్యాంక్ యూ ప్లీజ్, థ్యాంక్ యూ బాబు, రైట్, థ్యాంక్ యూ ప్లీజ్. ఎప్పుడైనా సరే ఇలాంటి వేడుకలు నేను వచ్చినప్పుడు, ఏదైనా సినిమా సంబంధించినటువంటి ఓ షూటింగ్స్కి నేను మిత్రులు కలవడం కోసంగా వెళ్ళినప్పుడు, లేకపోతే సినిమా నిర్మాతలు, దర్శకులు నేను కలుస్తున్నప్పుడు, ఇప్పుడు టీవీ షోస్కి ఏదైనా ఇంటర్వ్యూ కోసంగా వెళుతున్నప్పుడు, అక్కడ ఉండే లైట్స్ని, అక్కడ ఉండే కెమెరాల్ని, ఫ్యాన్స్ మధ్య ఉన్నప్పుడు ఈ యొక్క విజిల్స్, కేకలు, చప్పట్లు, కేరింతలు ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇది కదా మన ఏరియా, ఇది కదా మన ఎరీనా, ఇది కదా మన సామ్రాజ్యం, మన స్వస్థలం అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఆ రకంగా చాలా చాలా ఎప్పుడు ఒక ఉద్విగ్నతకు నేను లోనవుతూ ఉంటాను మీ మధ్య నేను గడుపుతున్నప్పుడు. ఇందా మన స్నేహితులు మాట్లాడుతూ 4-5 రోజులుగా చాలా అలసిపోయి ఉన్నారు, వస్తారా రారా ఆయన రమ్మని అడగటం ధర్మం కాదా అని మేము మీమాంసలో ఉన్నాము అంటే, పిలవకపోతే బాధపడేవాడినేమో, ఇక్కడికి రాకపోతే మీ మధ్య గడిపే, నా మిత్రులతో గడిపే సమయం నేను పోగొట్టుకుంటే చాలా చాలా మిస్ అయ్యేవాడిని. కాబట్టి ఎప్పుడు మీతో ఉండే అవకాశం వచ్చినా సరే నేను ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటాను. అది నాకు ఎనలేని ఎనర్జీ, నన్ను ముందుకు నడిపే ఇంధనం, ఆ ఫ్యూయల్, ఆ ఫీలింగ్, ఆ స్పిరిట్ మీరు నాకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉన్నారు. దానికి ఎప్పుడూ ధన్యవాదాలు. ఇక సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ఈ టైటిల్ వినగానే నాకు అనిపించింది, ఎక్కడో గతంలో నా సినిమాలు ఎక్కడో నాకు గుర్తుకొచ్చినాయి. సబ్జెక్ట్ నాకు తెలియదు. చూచాయిగా విన్నప్పుడు మొగుడు కావాలి అనే సినిమా నేను గతంలో నటించాను. ఆ సినిమాలో అద్దె మొగుడుగా వెళతాడు ఒక అమ్మాయికి. బహుశా ఆ తరహాలో ఉంటే మాత్రం వెరీ గుడ్ ఎంటర్టైన్ అవుతుందని భావం కలిగింది. అలాగే బావుగారు బాగున్నారా, 2 సక్సెస్ఫుల్ సినిమాలు, సూపర్ హిట్ సినిమాలు, బిగినింగ్ ఆఫ్ మై కెరీర్, ఆ తర్వాత ఈ రీసెంట్ టైమ్స్లో బావుగారు బాగున్నారా. ఈ యొక్క కథాంశం ఎక్కడో ఇందులో ఉందన్నది నాకు చూచాయిగా ఉప్పందింది. కాబట్టి ఈ సినిమా సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ డెఫినెట్గా మిమ్మల్ని అలరిస్తుంది, మీ చేత శభాష్ అనిపించుకుంటుంది, అందరినీ ఆకట్టుకునే కథాంశం ఇందులో ఉంది. ఇలాంటి కథని ఎన్నుకోవడంలో దిల్ రాజు గారు, అలాగే మన హరీష్ శంకర్ వాళ్ళ విఘ్నతను చూపించి అనిపిస్తుంది. సో ఖచ్చితంగా వాళ్ళకి విజయం అనివార్యం. దిల్ రాజు గారిని ఇందాక పొరపాటున ఆయన అనేశారు, ముందుగా తొందరపడి చిరంజీవి గారితో నాకు నెక్స్ట్ సినిమా చేసే అవకాశం ఉంటే బాగుంటుంది అని చెప్పేసి. సరే, డిస్ట్రిబ్యూషన్ అది చరణ్ ఆయన చూసుకుంటారు, అది వేరే విషయం. అది ఆయన కనుక అడగకుండా ఉంటే నేను అడిగేవాడిని. ఎందుకంటే ఈ 4 సంవత్సరాల్లో 150 కాదు 151, 52, 53 సినిమాలు చేసే అవకాశం నాకు ఉన్నప్పుడు దిల్ రాజు లాంటి ప్రొడ్యూసర్ నాకు దొరకాలి, దిల్ రాజు లాంటి ప్రొడ్యూసర్తో నేను సినిమా చేయాలి అని ఇదే స్టేజ్ మీద నేను అడగాలనుకున్నాను.
నేను తను నన్ను అడిగినా సరే నేను అడుగుతున్నాను, సినిమా చేస్తారా రాజు గారు నాతోటి అని చెప్పేసి. సో ముందుగా ఆయన అన్నారు కాబట్టి ఆయన మనసులో మాట నాకు అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్. ఒక విజయ సంస్థ, ఒక జగపతి సంస్థ, రామానాయుడు గారు ఆయనది, మన అశ్విని దత్ గారి సంస్థ వైజయంతి మూవీస్, గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ గారు, ఈ సంస్థలన్నీ కూడా ఈ రోజు కూడా మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, గొప్ప సంస్థలు ఎందుకున్నాయంటే కేవలం దర్శకుల మూలంగా కాదు, నిర్మాతలు అనేవాళ్ళు, నిజమైన నిర్వచనం చెప్పే నిర్మాతలు అనేవాళ్ళు, ఒక తల్లి లాంటి కుటుంబంలో తల్లి ఎలాగో అలాంటి పాత్ర పోషించి అన్నీ తానే చూసుకునేటటువంటి నిర్మాతలు ఆ సంస్థలకు ఉన్నారు. కాబట్టి ఈ రోజున దిల్ రాజు గారి సంస్థ కూడా ఆ స్థాయిలో ఉంది అంటే కనుక అది దిల్ రాజు గారి యొక్క ఆయన ప్రతిభా పాఠవాలు ఇవే కారణం. నాకు తెలిసి ఈ మధ్య సంవత్సరాల్లో ఈ జనరేషన్లో వాళ్ళకి ధీటుగా, గతంలో మనం చెప్పుకునే గొప్ప నిర్మాతలకు ధీటుగా దిల్ రాజు గారు ఉన్నారన్నమాట. అతిశయోక్తి కాదు, ఎవరిని తక్కువ చేయడం కాదు. ఇది నా మనసులో నేను ఆయన గురించి అబ్జర్వ్ చేసింది, ఆయన గురించి ఆయా నటీనట్లు సాంకేతిక నిపుణులు నాకు చెబుతూ ఉంటే వావ్, ఇలాగ ఉండాలి నిర్మాత అంటే. నిర్మాత అంటే ప్రపోజల్ మేకర్ కాదు, ఒక ప్రాజెక్ట్ భుజం మీద వేసుకుని అన్నీ తానే చూసేవాడు కావాలి. అది దిల్ రాజు. కేవలం కథని ఎన్నుకోవటంలోనే కాదు, ఆ కథని తెరకెక్కించడంలో కూడా తన పాత్రని అన్ని రకాలుగాను చూసుకుంటూ దానికి కావాల్సిన నటీనటులు సెలెక్ట్ చేసుకోవడంలోనూ, వాళ్ళకి కావాల్సిన సాంకేతిక నిపుణుల్ని దానికి సపోర్ట్గా ఇవ్వడంలోనూ అన్నీ ఇవ్వడమే కాకుండా సెట్స్ మీద కూడా డైరెక్టరు వాళ్ళందరూ కూడా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తుంటే తాను వంతుగా, తాను బాధ్యతగా ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఏ సీన్ ఎలాగో ఉంది, సీన్లో డైలాగులు ఏంటి అని అంత కూలంకుషంగా, అంత సూక్ష్మంగా ఆయన ఇన్వాల్వ్ అవుతున్నారు. అలాంటి ఇన్వాల్వ్మెంట్ కావాలి. నాకు గర్వంగా నాకు ఉన్నటువంటి నిర్మాతల్లో అశ్విని దత్, త్రివిక్రమరావు గారు, అలాగే దేవి ప్రసాద్ గారు, ఇలాంటి నిర్మాతలు ఎంతోమంది, అరవింద్ గారు, వీళ్ళందరూ కూడాను అలాంటి ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు. కాబట్టి అందరూ కలిసి ఒక సమిష్టి కుటుంబంలాగా ఆ టీం వర్క్ అనేది కనిపించేది. అలాంటిది కొరవడిపోతున్నటువంటి రోజుల్లో నిర్మాత కేవలం క్యాషియర్గానే ఉండేటటువంటి పరిస్థితి వచ్చే ఈ సందర్భంలో ఇలాంటి నిర్మాత కావాలి. ఈ ఇండస్ట్రీకి ఇన్స్పైరింగ్గా నిలబడాలి. అలాంటి దిల్ రాజు గారిని అన్ని రకాల ఈ యొక్క ఇండస్ట్రీలో, ఈ యొక్క ఫిల్మ్ ఇండస్ట్రీ ఎన్ని శాఖలు ఉన్నాయో అన్ని శాఖల్లో కూడా ఒక గ్రిప్ను సంపాదించి అందులో తన ఎక్స్పర్టైజ్ అది చూపిస్తున్నటువంటి దిల్ రాజు గారిని నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. అలాంటి నిర్మాత నాకు రావాలి, లభించాలి అని చెప్పేసి. అలాంటి నిర్మాత బిగినింగ్ డేస్ ఆఫ్లోనే, కెరీర్లోనే సాయి ధర్మ తేజ్కి రావడం అనేది సాయి ధర్మ తేజ్ చేసుకున్న అదృష్టం నేను భావిస్తున్నాను. సో మరొకసారి అలాంటి నిర్మాతని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ సినిమా డెఫినెట్గా హిట్ కొడతారు, ఇందులోకి ఏం లేదు. ఎందుకంటే అంత కాన్ఫిడెంట్గా ఉంది. ఒక సమయంలో కొంచెం కాన్ఫిడెన్స్ ఓవర్ అయింది కాబట్టి కొంచెం మిస్ అయ్యామని అన్నారు ఆయన. అది ఆయన అలా ఒప్పుకోవడం అనేది ఆయన స్పోర్టివ్నెస్కి, ఆయన గ్రేట్నెస్ అది. ఆ రకంగా అంటే ఎవరైనా సరే ఫెయిల్యూర్స్ని ఒప్పుకోరు. ప్రతి ఒక్కళ్ళు విజయాన్ని సొంతం చేసుకుంటారు, కానీ అపజయం వస్తే ఎవరి మీద తోసేస్తారు. అలా కాకుండా నా యొక్క జడ్జిమెంట్లో నేను మిస్ అయ్యానని ఒప్పుకోవడం అనేది మరొక గొప్ప విషయం దిల్ రాజు గారిలో. సో ఇలాంటి నిర్మాత ఖచ్చితంగా చిన్న చిన్న తప్పిదాలు జరిగినప్పుడే మనంత హైట్స్కి, మనంత విజయం పొందడానికి దోహదపడతాయి. అవన్నీ కూడా మనకు స్టెప్పింగ్ స్టోన్స్. ఆ రకంగా విజయానికి కుంగిపోకుండా, ఫెయిల్యూర్కి కుంగిపోకుండా ఆ రకమైనటువంటి ఫెయిల్యూర్ని తన పునాదిగా చేసుకుని ఈ రోజున ఈ సినిమాలు మళ్ళీ వరుస విజయాలతో ముందుకెళ్తున్నారంటే కనుక అది ఆయన విజ్ఞత, ఆయన మెచ్యూరిటీ. ఆ రకంగా దిల్ రాజు గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఇక డైరెక్టర్ హరీష్ శంకర్, నిజంగా చెప్తున్నాను, ఎంత లేదరా సరే, ఎంత తమ్ముడు యాక్ట్ చేసిన సినిమా గబ్బర్ సింగ్ చూసినప్పుడు పవన్ కళ్యాణ్ బెస్ట్ సినిమా, అద్భుతమైన సినిమా హరీష్ శంకర్ అందించాడు అని నేను చాలా ఆనందపడ్డాను. కానీ నాలో కూడా ఒక నటుడు ఉంటాడు, నాలో కూడా ఆ నటుడికి కొంచెం స్వార్థం ఉంటుంది. ఆ సినిమా చూసినప్పుడు ఇలాంటి సినిమా కదా నాకు పడాలి, ఇలాంటి డైరెక్టర్ కదా నాకు దొరకాలి, అసలు దొరుకుంటే కనుక అసలు చించి పడేసేవాడిని అరే అని. సో ఏమైనా సరే పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ ఆ సినిమాకి
గబ్బర్ సింగ్ నేను పెద్ద ఫ్యాన్, నేను అభిమానిని. ప్రతి ఎక్కడ ఎంటర్టైన్మెంట్ వినోదం అనేది ఎక్కడ ఏ ఫ్రేములో కూడా కొరవడకుండా వాళ్ళు అత్యద్భుతంగా వచ్చింది అంటే కనుక దానికి 100% మాతృక ఉన్నా సరే ఒరిజినల్ సినిమా చూశాను, కానీ దానికి దీనికి ఎక్కడ సంబంధం లేదు. అక్కడ నవ్వడం అనేది ఎక్కడ ఉండిందేమో కానీ ఇది ప్రతి ఫ్రేమ్లోనూ నవ్వుకుంటూ వావ్ అనిపించింది. సూపర్ డూపర్ హిట్ అయ్యి ఇండస్ట్రీలో #1 సినిమాగా ఉండిపోయిందంటే కనుక ఆ టైంకి అది హరీష్ శంకర్ ప్రతి ఫ్రేములోనూ తను తీసుకున్న శ్రద్ధాశక్తులు. ఆ రకంగా హరీష్ శంకర్ లాంటి డైరెక్టర్ నిజంగా నాకు భవిష్యత్తు రావాలి. ఇది సభాముఖంగా అంటున్న మాట కాదు, ఆ రోజున ఏర్పడినటువంటి నా అభిప్రాయం. మళ్ళీ ఇమ్మీడియట్గా 150th సినిమాకి ఇంకా డైరెక్టర్ ఎవరు ఇంకా ఫిక్స్ కాలేదు, ఫ్రీజ్ కాలేదు. ఎవరు తొందరపడద్దు. ఇందాకన్నట్టుగా చీటీలు వేసి తీయండి అన్నయ్య, అందులో ఎవరు వచ్చినా సరే అని అన్నారు మీరు. కాబట్టి ఎవరు మంచి కథతోటి వస్తారో ఇస్తారో మనందరం ఎయిమ్ ఇక్కడ ఉన్నటువంటి 50 మంది ప్రేక్షక అభిమానుల్ని అలరించే దిశగా వాళ్ళ చేత క్లాప్స్, చప్పట్లు, కేకలు, కేరింతలు ఆద్యంతం కొట్టించుకునే దిశగా ఒక స్క్రిప్ట్ ఇవ్వండి అని నేను సభాముఖంగా అడుగుతున్నాను. నేను రెడీగా ఉన్నాను. హరీష్ అలాంటి స్క్రిప్ట్తో వస్తారంటే అది నీ పరవే అవ్వచ్చు, లేదా ఇక్కడ వంశీ ఉన్నాడు, వంశీ కూడా దాన్ని స్పోర్టివ్గా తీసుకుని అదే ఛాలెంజ్తో తను రాగలిగితే తను అవ్వచ్చు, చెప్పలేము. కాబట్టి ప్రతి యంగ్ డైరెక్టర్స్కి నేను తయారై ఉన్నాను, మీరు తయారు చేసుకురండి అని మాత్రం అడుగుతున్నాను. ఈ సినిమాలో చాలా చక్కగా ఎంటర్టైన్మెంట్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అన్ని ఫ్రేమ్లలోనూ అన్ని సన్నివేశాల్లోనూ సీన్స్లోనూ మిమ్మల్ని అలరించే దిశగా తను కష్టపడతాడని నాకు తెలుసు. ఆ రకంగా ఈ సినిమా వెరీ గుడ్ ఎంటర్టైనర్ అవుతుందంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే హరీష్ శంకర్ దర్శకుడు కాబట్టి. మనస్ఫూర్తిగా హరీష్ శంకర్ని ఈ సినిమా ద్వారా మరొక విజయం తన ఖాతాలో వేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రోజున ఈ ఆడియో నేను చూసినప్పుడు నా చిరకాల మిత్రుడు రాజ్ కోటీలు వాళ్ళు కంపోజ్ చేసిన సాంగ్ ఇక్కడ చూసేసరికి చాలా షాక్ అయ్యాను, సర్ప్రైజ్ అయ్యాను. నా ఫేవరెట్ సాంగ్ గువ్వా గోరింకా, చాలా పెద్ద హిట్ ఆ సాంగ్. ఈ రోజు కూడా అది వినిపిస్తూనే ఉంటుంది, అలరిస్తూనే ఉంటుంది. అలాంటి సాంగ్ని సెలెక్ట్ చేసి ఇందులో సాయి ధర్మ తేజ్కి అలాగే రజీనా వాళ్ళ మీద చిత్రీకరించిన విధానం చాలా చాలా బాగుంది. అండ్ అది చూస్తుంటే కానీ మళ్ళీ నాకే అక్కడ కూర్చున్నాను, నాకు మళ్ళీ తిరిగి ఆ డాన్స్ అది గుర్తుకొచ్చింది. పైకి పెద్ద మనిషి తరహాగా ఉన్నా సరే లోపల మాత్రం వారితో పాటు చూస్తూ తెర మీద చూస్తూ నేను కూడా ఇక్కడ స్టెప్స్ వేశాను లోపల. సో దానికి కంపోజ్ చేసి రీమిక్స్ చేసి అలాగే మిగతా అన్ని పాటలు కూడాను అందరినీ అలరించే విధంగా మిమ్మల్ని అందరి చేత శభాష్ అనిపించిన విధంగా కంపోజ్ చేసినటువంటి ఈనాటి ఈ వేదిక హీరో మిక్కీ జే మేయని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. నేను ఆయన పాటలు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, ఆ తర్వాత మొన్న వరుణ్ తేజ్ యాక్ట్ చేస్తున్న ముకుంద, వీటిల్లో ఎంత శ్రావ్యంగా, ఎందుకంటే ఈ మధ్యకాలంలో శ్రావ్యం అనే మాట కొరవడిపోతూ బీట్ ఓరియంటెడ్గా వెళ్ళిపోతుంది. ఒక్కోసారి వెతుక్కోవాల్సి వస్తుంది, 2-3 సార్లు వినాల్సి వస్తుంది లిరిక్స్ ఏమిటి అనేది. బట్ ఇందులో చాలా చక్కగా మెలోడియస్గా హాయిగా ఉండే మిక్కీ ఈ సినిమాతో దానికి బీట్ కూడా యాడ్ చేసి బీట్ జోడించి ఈ సాంగ్స్ని ఎంత ఉత్సాహంగా చేశారంటే, ఆయన అనుకున్నటువంటి లిరిక్స్, మన చంద్రబోస్ గారు ఉన్నారు, ఆయన ఎలాంటి లిరిక్స్ ఇస్తారో అనుభవపూర్వకంగా తెలిసిన వాడిని. నేను ఎన్నో హిట్ సాంగ్స్ ఆయన లిరిసిస్ట్గా ఉండి మాకు అందించారు. అలాంటి మన చంద్రబోస్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆయన చక్కటివి లిరిక్స్ అందించుంటారన్న దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అచ్చ తెలుగులో శ్రావ్యమైన సంగీతంలో బీట్ ఓరియంటెడ్ అంటే డ్యాన్స్ వేసేందుకు అనుకూలంగా అన్ని రకాలుగా ఈ యొక్క సాంగ్స్ ఆడియో ఉంటుందని ఆశాభావంతో ఉన్నాను. అండ్ అలాగే కెమెరా పని విషయంలో ఇందాక సాయి ధర్మ తేజ్ అన్నట్లుగా నన్నేంటి ఇంత అందంగా చూపించారు, నాకే ఆశ్చర్యంగా ఉంది ఇంత అందంగా ఉంటానని తనే ముచ్చట పడిపోయేలాగా తీసినట్టు రామ్ ప్రసాద్ కెమెరా. రామ్ చరణ్ కూడా గత సినిమాలో అద్భుతంగా చూపించాడు.
రామ్ చరణ్ అంత అందంగా ఉండటానికి ఆ ఫ్రేమ్ బ్యూటీ కానివ్వండి, ఓవరాల్ బ్యూటీ, ఇవన్నీ కూడా నువ్వు రామ్ ప్రసాద్. నాకు తన అసిస్టెంట్ కెమెరామెన్గా ఉన్న రోజు నుంచి నాకు తెలుసు. ఎంతో ఉత్సాహంగా ఉన్న మనిషి, ఎంతో స్పీడ్ అన్న విషయం ఇప్పుడు హరీష్ దగ్గర మాటల ద్వారా తెలిసింది. కాబట్టి అలాంటి రామ్ ప్రసాద్ కెమెరా పనితనంలో, అలాగే గౌతమ్ రాజు గారు ఎడిటర్ ఆయన, వీళ్ళందరూ కూడా చక్కటి టీం ఇది. ఈ యొక్క టీంలో ఈ సినిమా ఏ కోశాన కూడాను మిస్ అవడానికి లేదు. ఖచ్చితంగా విజయం పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ టీం అందరికీ నా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తాను. ఇక్కడ ప్రత్యేకించి తేజ్ గురించి మాట్లాడే ముందు రజీనా తన మాటల్లో, తన నటనలో, తన అందంలో ఏ స్థాయిలో ఇప్పటికే మీ చేత సభాష అనిపించుకుందో ఈ నా 7 సినిమాల్లో నేను చూస్తూనే ఉన్నాను. బట్ ఈరోజు కూడా తన మాటల నుంచి చెప్తాను, ఒక విద్యార్థినిలాగా, ఒక స్టూడెంట్ లాగా తను బిహేవ్ చేస్తుంది, స్టూడెంట్ లాగా తను ఫీల్ అవుతుందంటే కనుక ఇది నిజమైనటువంటి చక్కటి క్వాలిటీ ఒక ఆర్టిస్ట్కి. ఎన్ని సంవత్సరాలు గడిచినా, ఎన్ని సినిమాలు చేసినా సరే మనం స్టూడెంట్లా ఫీల్ అవుతున్నాం అంటే కనుక అది నిజంగా నేర్చుకోవాలన్న తపన, ఆ తపన తనలో నిండుగా ఉన్నందుకు, సరే గ్లామరు మరింత నిండుగా ఉన్నది, అందచందాలు, హోయలు, సొగసులు అన్నీ సంతరించుకున్నటువంటి రెజీనా తన అందచందాలతోటి డెఫినెట్గా ఈ సినిమాకి యాడెడ్ గ్లామర్. ఆ రకమైనటువంటి రెజీనాని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇక తేజ్ గురించి మాట్లాడడం అంటే కనుక నాకు మరో బిడ్డ రామ్ చరణ్ తర్వాత తేజు. వీడు చిన్నప్పటి నుంచి మా ఇంట్లోనే పెరిగాడు. ఎందుకంటే మా చెల్లెలు విజయ ఇళ్ళు పక్కపక్కనే ఉండేవి చెన్నైలో. వీడు చిన్నప్పుడు ఇప్పుడు అక్కడే ఉండేవాడు. బహుశా ఇంట్లో ఎక్కువ కాలం, నా ఊళ్ళో ఎక్కువ కాలం పెరిగాడు కాబట్టి వీడికి ఆ మేకప్ వాసన చిన్నప్పటి నుంచి వంట పట్టింది. కాబట్టి వేరే ఏదైనా చదువుకుంటారా, వేరే రకంగా జీవితంలో అభివృద్ధిలోకి వస్తారా, వేరే వ్యాపారం, వేరే వ్యాపకం ఏమైనా చూసుకుంటారంటే ఏమి లేదు. ఈ సినిమా ఆకర్షణలో వచ్చాడు. సినిమా ఆకర్షణ లోనై రావటం ఒక ఎత్తు, మొదటి అవకాశం రావటం మరొక ఎత్తు, రెడీమేడ్ ఫ్యాన్స్ని పొందడం అన్నది అదొక వైపు. కానీ ఎవరైనా సరే నిలదొక్కుకోవాలి, ఇండస్ట్రీలో శభాష్ అనిపించుకోవాలి, 2-3 సినిమాల తర్వాత కూడా ఇంకా ఇదే రకంగా ముందుకు సాగాలి అంటే కనుక తన స్వయం కృషి కావాలి, తను కష్టపడాలి, తన ఏమిటో నిరూపించుకోవాలి. ఆ రకంగా సాయి ధర్మ తేజ్ కేవలం ఇంటి పేరు చెప్పుకుని రావడమే కాకుండా తన ఒంటిని కూడా అదే రకంగా కష్టపడుతూ, రేయింబౌళ్ళు కష్టపడుతూ, ఒళ్ళు దాచుకోకుండా పనిచేస్తున్నాడని నేను విన్నప్పుడు నిజంగా శభాష్, ఇక వాడికి తిరుగులేదు, ఇక భవిష్యత్తు వాడిదే. కాబట్టి మాలా కనబడటం కాదు, మాలాగా కష్టపడటం కూడా చాలా అవసరం అని ఈ రోజున నేను సభాముఖంగా నమ్ముతూ, అలాగే తను నిలబెట్టుకుంటున్న ఆశాభావంతో ఉన్నాను. మీ అందరి ఆశీస్సులు తనకు ఉంటాయని భావిస్తున్నాను. చాలా అదృష్టం. ఎప్పుడు స్పందించిన మనసుతోటి మీ గురించి తలుచుకుంటే కన్నీళ్ళు తిరుగుతుంటాయి. అంటే ఉద్వేగంతో ఒక్కోసారి కళ్ళు చెమరుస్తుంటాయి. ఏమిటి వీళ్ళకి ఇంత ప్రేమ ఏంటి మా మీద, ఏం చూసుకొని మమ్మల్ని ఇంత ప్రేమిస్తుంటారు. చాలాసార్లు అనిపిస్తుంటుంది. మెగా ఫ్యామిలీ నుంచి, మెగాస్టార్ చిరంజీవి నుంచి, అన్నయ్య నుంచి, ఆ ఫ్యామిలీ నుంచి మనకి ఎవరైనా వస్తున్నారంటే మన సొంత మనుషులు అన్న భావంతో, మన సొంత తమ్ముళ్ళు అనే భావంతో మీరందరూ ఆదరించడం చూస్తుంటే నిజంగా ఎన్ని సభల్లో, ఎన్నిసార్లు నేను చెప్పుకున్నా సరే నాకు తరగనటువంటి భావం ఇది. మరీ చెప్పుకోనటువంటి కోరిక. సో ఈ సందర్భంగా కూడా ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా మీరు చూపించే స్పందనకు, మీరు చూపించే ప్రేమకు, మీరు అందిస్తున్న ఆశీస్సులకు సర్వదా కృతజ్ఞమై ఉంటాం మా ఫ్యామిలీ మొత్తం. అలాగే మరొకసారి ఈ యూనిట్ అందరూ కూడా, ఎవరైనా పేర్లు మర్చిపోయి ఉంటే క్షమించాలి. అలాగే ఆర్టిస్టులు ఇక్కడ చాలామంది వచ్చారు. రావు రమేష్, ఇందులో నాగబాబు కూడా ఉన్నాడని తెలిసింది. రావు రమేష్, అలాగే ఇతర యంగ్ డైరెక్టర్స్ కూడా ఎవరైతే హరీష్ సంగర్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా వచ్చారు. గోపి ఇలాంటి వాళ్ళందరూ ఇక్కడ మా చిరకాల మిత్రుడు, మా 80వ శతకం ఆ క్లబ్లో మేమందరూ కూడా మెంబర్సు. సో ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తూ, కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మెగా ఆశీస్సులకు ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ టైమ్ సార్. మెగా 150వ సినిమా ఆడియో ఫంక్షన్ కోసం మీరు మాట్లాడే ఆ మాటల కోసం మేము వెయిట్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ఆడియో రిలీజ్ చేసిన మీకు
బర్త్డే అనేది ఒకరోజు జరుగుతుంది, కానీ అభిమానుల కోసం ఒకరోజు, మా కుటుంబ సభ్యులు స్నేహితుల కోసంగా మరొక రోజు, దిల్ రాజు గారు ఆ యూనిట్ సభ్యులందరూ వాళ్ళ అభిమానం కొద్ది మరొక రోజు నా బర్త్డే కేక్ కట్ చేయించి నాకు ఆనందం ఇచ్చినందుకు ప్రత్యేకించి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను యూనిట్ సభ్యులందరికీ కూడా. Thank you, sir. Thank you so much, Subramaniam, for sale.